హలో ఎవ్రీవన్, తెలంగాణ ఐసెట్ ఎగ్జామినేషన్కి అందరూ స్టూడెంట్స్ కూడా అప్లికేషన్ ఫిలప్ చేసేసారు. ఇంకా ఎవరైనా ఫిలప్ చేయలేదంటే విత్ ఫైన్ మీకు ఇప్పుడు డేట్స్ ఉన్నాయి. 10th వరకు మనకి వితౌట్ లేట్ ఫీ పే చేయొచ్చు. మీరు ఇంకా పే చేయలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ యొక్క ఫీ పే చేసేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి మీరు అప్లికేషన్ అయితే చేసేసారు, బట్ దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీకు తెలిసిందనుకోండి, ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఏం ప్రాసెస్ ఉంటుంది, ఏ డేట్స్ లోపు మనం కరెక్షన్ చేసుకోవచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever న్యూ విల్ బి అప్లోడెడ్. ఫస్ట్ స్టెప్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ అఫీషియల్స్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికంటే ముందు ఇంకా మీరు మనకు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్లో మీకు లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఐసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్గా ఉంటుంది. 999 దీని యొక్క ప్రైస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్గా మనం ఓన్లీ 199కి మాత్రమే దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా CBT ఫార్మాట్లో డిజైన్ చేయబడి ఉంటాయి. లైక్ మీకు ఐసెట్ ఎగ్జామినేషన్ యాక్చువల్గా ఎలా అయితే ఉంటుంది కదా, అదే ఫార్మాట్లో ఇవన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి మీకు టైం మేనేజ్మెంట్కి, మాక్ టెస్ట్కి కంప్లీట్గా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు డేట్స్ మనం చూసుకున్నట్టయితే మనకి 3rd Mayకి లాస్ట్ డేట్ ఉండింది వితౌట్ లేట్ ఫీతో పే చేయడం. కానీ ఇప్పుడు దాన్ని 10th May వరకు ఎక్స్టెండ్ చేసేసారు. ఇంకా మీరు పే చేయలేదంటే ఇప్పుడు చేసుకోవచ్చు. ఓకే, సో కరెక్షన్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే 16th May. ఓకే, సో 16th నుండి 20 వరకు మీకు ఏదైనా మీరు మీ యొక్క అప్లికేషన్లో మిస్టేక్ చేసి ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ డేట్స్లో మీకు అక్కడ ఎడిట్ ఆప్షన్ యాక్టివ్ అవుతుంది మనకు వెబ్సైట్లో. ఓకే, ఐసెట్ వెబ్సైట్ ఏదైతే ఉంది కదా, దాంట్లో మీకు ఆ కరెక్షన్ ఆప్షన్ యాక్టివ్ అవుతుంది. దాన్ని అక్కడ 2 categories ఆఫ్ మీకు కరెక్షన్స్ ఉంటాయి, కేటగిరీ A అండ్ కేటగిరీ B. ఓకే, సో కేటగిరీ A అండ్ కేటగిరీ Bలో ఈ రెండిట్లో మీకు డివైడ్ చేసి ఉంటాయి. కేటగిరీలో Aలో ఉన్నదానికి మీకు ఎలాంటి డాక్యుమెంట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు డైరెక్ట్గా అక్కడ అప్లికేషన్లో ఎడిట్ చేసుకోవచ్చు. బట్ కేటగిరీ టైప్ 2 ఉంటాయి కదా, టైప్ 2 మనం చూసుకున్నట్టయితే కేటగిరీ B కరెక్షన్స్ ఏవైతే ఉంటాయి కదా, వాటికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్స్కి మెయిల్ చేయాలి, సార్ సో అండ్ సో నాకు డాక్యుమెంట్లో ఇది ఉంది కానీ నేను ఫిలప్ చేసేటప్పుడు మిస్టేక్ చేశాను, దీన్ని మీరు అప్డేట్ చేయండి అని మెయిల్ చేస్తే ఆ డేట్స్లో మీకు దాన్ని కరెక్షన్ చేసేస్తారు. ఇది మనకి ప్రాసెస్ ఉంటుంది. ఈ డేట్స్లో నేను మళ్ళీ ఒక వీడియో చేసేసి ఎలా చేయాలనేది చెప్తాను. బట్ 16 to 20 వరకు మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. రెడీగా ఉండండి. ఏదైనా డాక్యుమెంట్ దాంట్లో మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే అవన్నీ కూడా రెడీ పెట్టుకుంటే మీరు ఫర్దర్గా ఫైనల్గా మీరు కరెక్షన్స్ కోసం పెట్టుకోవచ్చు. ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. ఓకే, సో ఇంకా మీరు మనకు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మీకు కంప్లీట్గా CBT ఫార్మాట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. కాబట్టి మీరు ఇక్కడ మనకు యాప్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు, ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి మీకు టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓన్లీ 199కి మాత్రమే లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.